जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की जय भवानी जय भवानी మీ యూట్యూబర్లందరికీ జై భవానీ యూత్ అసోసియేషన్ తరపున దుర్గా భవానీ నవరాత్రి శుభాకాంక్షలు. సో జై భవానీ యూత్ అసోసియేషన్ తరపున ఈ డెకరేషన్ ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి డీటెయిల్స్ అని తెలుసుకుందాం. సో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తోని చాలా బ్యూటిఫుల్ డెకరేషన్తో అయితే వస్తారు. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేసినారు. సో కమిటీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, జై భవానీ యూత్ అసోసియేషన్ వాళ్ళు. సో ఒక్కసారి వాళ్ళ మాటలనే అయితే మనం తెలుసుకుందాం. మన డెకరేషన్ ఇంకా మన దగ్గర ప్రోగ్రామ్స్ ఏ విధంగా జరుగుతాయి, ఇంకోటి మన మాత ఏ రోజు నిమజ్జనం ఉంటుందో అన్నీ చెప్పాలన్న. మనకి డెకరేషన్ అనేది మేము ప్రతిసారి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది. లాస్ట్ 3 years 4 years తీసుకుంటే ఎక్కువ ఒకసారి చేసింది మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ కాదు. ఈసారి జూమర్ కాన్సెప్ట్ తీసుకున్నాము. అండ్ ఇది మామూలుగా మీరు ఫంక్షన్స్లో వాటిలో చూస్తారు కానీ ఈ మండపంలో ఎవరు చేయరు. అవునవును, అది మేము డిఫరెంట్గా చేసాము. అండ్ పైన కూడా చూస్తే మీరు అంటే చాలా చాలా ఏమంటారు, అమ్మవారికి తగ్గట్టు మేము ఆ గోల్డ్ దానికి సంబంధించినట్టు, ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినట్టు దాన్ని హైలైట్ చేయడానికి ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ప్రతిదీ స్టేజ్ నుంచి లాస్ట్ వరకు ప్రతిదీ డిజైన్ చేసుకుంటాం అనమాట. కమిటీ మెంబర్స్తో పాటు అందరు కలిసి ఒక్కొక్క ఐడియా ఇస్తూ ఉంటారు. అట్లా లైటింగ్స్తో సహా, లైటింగ్స్ ఇది పెడితే బాగుంటుందా, అది పెడితే బాగుంటుందా, ఈ మండపానికి ఏ లైటింగ్ బాగుంటుంది, పవర్ క్యాన్స్ పెడితే బాగుంటుందా, బాంబ్ లైట్స్, ఎన్ని లైట్స్ కావాలి అన్నీ కలిసి డిసైడ్ చేస్తాం. కొన్ని 9 days యాడ్ అయితే ఉంటాయి మధ్య మధ్యలో వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ అలా. అండ్ ప్రోగ్రామ్స్ కూడా 9 days 9 యూనిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మన దగ్గర ప్రత్యేక పూజలు ఏవి జరుగుతాయని? ప్రత్యేక పూజలు ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజ ఉంటుంది. ప్రతి అవతారానికి సంబంధించిన హోమం ఉంటుంది. మహారతి డైలీ ఉంటుందా? మహారతి డైలీ ఉంటుంది. పంచహారతులు ఉంటాయి. ఏ టైంకి ఉంటుంది అన్న? ఈవినింగ్. అది ఎలా ఉంటుందంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవినింగ్ 4 o'clock హోమం స్టార్ట్ అవుతుంది. ఏ రోజు అవతారానికి ఆ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు Day 1 స్వర్ణ కవచాలంకృత దేవి అవతారం, రేపు Day 2 బాలత్రిపుర సుందరి దేవి అవతారం. ఏ రోజుకి తగ్గట్టు ఆ రోజు హోమం ఉంటుంది. సాయంత్రం 4:35కి హోమం స్టార్ట్ అవుతుంది. హోమం అయిపోయిన తర్వాత అందరి అభిషేకం ఉంటుంది, అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత కుంకుమార్చన తర్వాత ధూపదీప నైవేద్యాలు ఉంటాయి అన్నమాట. నైవేద్యాలలో ధూపదీప నైవేద్యాలలో మేము ఏదైతే హారతులు ఉన్నాయో అవి పంచహారతులు కాన్సెప్ట్. సేమ్ మనకి విజయవాడ అమ్మవారు గుడిలో ఏదైతే పంచహారతులు ఎలాగైతే ఇస్తారో సేమ్ అలానే మనం ఇక్కడ పంచహారతులు ఇస్తాము. పంచహారతులే దగ్గర ఒక 20-25 minutes టైం పడుతుంది. సో ఇలా డే అంతా ఈ పూజలతోటి కంప్లీట్ అవుతుంది. అండ్ చండీ హోమం వచ్చేసి జనరల్గా చండీ హోమం లాస్ట్లో పెట్టుకుంటారు, కానీ మేము ఇయర్ 3 times పెట్టామన్నమాట చండీ హోమం. సో అప్కమింగ్ సండే, ట్యూస్డే అండ్ నవమి రోజు. సో అక్కడ కలశాల గురించి కూడా కొంచెం చెప్పండి అమ్మ. ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం ఉంది. మనం నిత్యాభిషేకం చేసుకునే అమ్మవారి విగ్రహము. ప్రతిరోజు అభిషేకం చేస్తాము. అభిషేకం చేసిన తర్వాత కుంకుమార్చన చేస్తాము. ఇంకా మీకు కలశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలశాలకు వచ్చేసి మెయిన్ ప్రధాన కలశాలు, ఇక్కడ ప్రధాన కలశం. ఓకే, ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి మీకు వస్తే సప్తమాతృకలు. అండ్ ఇక్కడ వచ్చి సప్తమాతృకలు. ఓకే, అండ్ నవదుర్గలు. ఇక్కడ నవదుర్గలు కలశాలు. ఓకే, అవేమో నవగ్రహాలు, ఇవి నవదుర్గలు. ఓకే, ఈ 3 ప్రధాన కలశాలు అన్నమాట. అక్కడ మధ్యలో ఉన్నది, ఇక్కడ మధ్యలో ఉన్నది, ఇక్కడ మధ్యలో ఉన్నది, ఇక్కడ మధ్యలో ఉన్నది. ఇవేంటంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అండ్ మూల విరాట్. ఓకే, మూల విరాట్. కల్చరల్ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతాయి చెప్పండి అమ్మా. ఇప్పుడు ప్రతి మండపంలో అన్ని చోట్ల పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కానీ ఇక్కడ పూజా కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వచ్చిన భక్తులకి ఇది మండపాలు పూజా కార్యక్రమాలు కాబట్టి పండగ వాతావరణం నెలకొనడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, దాండియా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదే కాకుండా చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రతి మండపాల్లో పూజారులు మాత్రమే పూజలు చేస్తారు. ఇదొక్క మండపంలో చాలామంది భక్తులు చూసింది ఏంటంటే దీక్ష తీసుకున్న వాలంటీర్స్ కూడా పూజారులతో పాటు సమానంగా అతి కొంచెం దగ్గరగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అది ఈ జేబీఏ స్పెషాలిటీ. సో ఈ జై భవానీ యూత్ అసోసియేషన్ తరపున అందరూ లైక్ మాలేసుకుంటారా అన్న, ఓన్లీ కొంచెం మందేనా? కుదిరినంత మంది మాలేసుకొని, వేసుకోపోయిన వాళ్ళు కూడా ఏవైతే పాటించాలో అలాగే పాటిస్తూ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన వర్క్స్ కూడా వాళ్ళందరూ చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అన్ని నియమనిష్టలతో పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రతిరోజు. సో మన నిమజ్జనం ఏ రోజు అన్న? సో మనకి నిమజ్జనం వచ్చేసి 13th వస్తుంది, సండే అనమాట. సో ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది.
యాక్చువల్గా 4th నుంచి మనకి ఏంటంటే ఫస్ట్ మహారాష్ట్ర బ్యాండ్ వాళ్ళకు 30 మెంబర్స్ దాకా వస్తున్నారు. అండ్ తర్వాత రెగ్యులర్ బ్యాండ్ వచ్చేసి వాళ్ళు 30 మెంబర్స్ ఉంటారు. తర్వాత మనకి జూమర్ సెట్ అని ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది, వాళ్ళకు 32 మెంబర్స్ దాకా ఉంటారు. విత్ ఇంకా పియానో డ్రెస్ అన్నీ ఉంటాయి. సో ఈవినింగ్ 4 నుంచి అయితే మన నిమజ్జనం ఇక్కడ గణేష్ టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ అయ్యేది రెడ్ ట్యాంక్ వరకు ఎండ్ అవుతుంది. సో నేను కోరేది ఏంటంటే చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్, మీ సబ్స్క్రైబర్స్ ఈవినింగ్ 4కి ఇక్కడ గణేష్ టెంపుల్ దగ్గరకు వచ్చి నిమజ్జనంలో పార్టిసిపేట్ చేసి ఆ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, జై భవానీ యూత్ అసోసియేషన్ తరపున వాళ్ళు చెప్పేటి అన్నీ చెప్పినారు. సో నేను కూడా డిస్క్రిప్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవ్రీ ఇయర్ ఒక బ్యూటిఫుల్ డెకరేషన్ అయితే ఉంటుంది. మీరు డెఫినెట్గా హైదరాబాద్లో వన్ ఆఫ్ ద యూనిక్ పండగ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి డెకరేషన్ ఇంకా మాత రెండు చాలా బాగుంటాయి. సో ఎవరెవరు మాల వేసుకున్నారో చాలామంది విజిట్ అవుతుంటారు. అందులో ఇది ఒక ప్లేస్ అని చెప్పి మీరు డెఫినెట్గా రావాలా. మీరు చూస్తేనే ఈ పండల్ని డెఫినెట్గా విజిట్ అయితే అవుతారు. ఒకటి ప్లస్ ఈవెంట్స్ అని కాదు, మెయిన్ పూజలు కూడా చాలా బాగా చేస్తాము. పూజలు ఎంత బాగా చేస్తామంటే చాలా భక్తితోటి, అఫ్కోర్స్ అందరూ భక్తితో చేస్తారు కాదనట్లేదు, కాకపోతే ఈ ఒక చాలా నిష్టగా చాలా భక్తితోటి, భక్తి శ్రద్ధలతోటి అన్ని పూజలు చాలా గ్రాండ్గా చేస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. సో మీకు ఇక్కడ డెకరేషన్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఇక్కడ మాతలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అదేవిధంగా పూజల్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కటి అమ్మవారికి షోడశోపచార పూజల్లో అన్ని పూజలు దగ్గరుండి చేయబడతాయి. దుర్గా మాతాకి